అంబర్పేటలో సిపిఐ ఆధ్వర్యంలో ఏఐటియుసి కార్యవర్గ సభ్యులు వెంకటేష్ భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో మతోన్మాద పార్టీలను తరిమి కొట్టాలన్న నినాదంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు. బీజేపీ, ఎంఐఎం బలపడితే మత విద్వేషాలు ఏర్పడి అభివృద్ధి ఆగిపోతుందని, అందుకే ఆ పార్టీలను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కూడా బీజేపీని దూరం పెట్టినట్టే ఎంఐఎంలను కూడా దూరం పెట్టాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ జాతీయ పిలుపులో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ షాప్ టు షాప్ ఇంటింటికి తిరగడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ విధానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము కరపత్రం పంపిణీ చేసి ప్రజల్లో వెళ్తున్నాం. 20 రోజులైంది, మంచి స్పందన అనేటటువంటిది వస్తుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చే ఎలక్షన్ల వరకు మత కల్లాలు సృష్టించాలనేటటువంటి ఆలోచన ఈరోజు బీజేపీ ఎంఐఎం పార్టీలో కనిపిస్తుంది. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మీకు దమ్ముంటే ఎంఐఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయని చెప్పి ఈరోజు బండి సంజయ్ చెప్పడం జరిగింది. దాంతో పాటే ఒక మాట అన్నాడు, ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ డబ్బులు తీసుకొని ఎంఐఎం పార్టీ